ఇప్పుడేంటి కిరణ్ రాయల్ ఇంప్రెస్ చేసి ఆమె ఖచ్చితంగా పబ్లిక్ గా ట్రాప్ ఆ చేసాడు. అమ్మాయిని ఇంప్రెస్ చేయకుండా ఆమెను ఇంప్రెస్ చేయకుండా ఊరికనే ఆమె పొలవమని ఇప్పుడు నువ్వు అనామకుడివి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే అంటున్నావు నాదేముంది అని చెప్పేసి అని మరి నీతో ఉండాల్సిన అవసరం ఏముంది వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ నీకంటే ముందే వాళ్ళ పేరెంట్స్ ఉన్న వాళ్ళే ట్రాప్ వేసింది నువ్వు కదా ట్రాప్ వేసింది నువ్వు కదా వాళ్ళు కాదు కదా ఆమెకు హస్బెండ్ ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఆమెకు పొలాలు ఉన్నాయి భూములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నువ్వు అవన్నీ చూసుకుని నువ్వు కదా ట్రాప్ వేసావు నువ్వు పెద్ద అందగాడువా ఏమన్నా నిన్ను మించిన అందగాళ్ళు లేరా ఆమెకి మస్తు మంది ఉంటారు కదా కొంతమంది అంటే తను మాట్లాడే మాటల్లో ఏదైతే మాట్లాడుతున్నారో ఆమె కిలాడి లేడీ అన్ని రాష్ట్రాలలో ఆమె మీద పోలీసులు అన్ని రాష్ట్రాల పోలీసులు ఎందుకు తిరుగుతున్నారు నీ వల్ల కదా తిరిగేది నీకు తెలియదా నువ్వేం చేసినావు ఆమె బ్యాంక్ అకౌంట్లు ఆమెకు సంబంధించినవన్నీ నీ దగ్గర పెట్టుకుని నువ్వు కదా ట్రాన్సాక్షన్స్ చేసింది మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు నేను కేసు హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కదా నువ్వు కదా మొత్తం హ్యాండిల్ చేసింది వాళ్ళ ఇంట్లోకి రైట్ ట్రైల్ గా నువ్వేమన్నా ఇదా విఐపివా ఇస్తాను సార్ సీసీ ఫుటేజ్ నేను కూడా చూశాను రైట్ ట్రైల్ గా వచ్చేసి నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కాబట్టి నీకు ఆమె రైట్ ఇచ్చింది లేకపోతే నేను ఎందుకు రానిస్తుంది ఇప్పుడు మనం ఉన్నామండి ఎవరో ఇంట్లోకి వెళ్తే రానిస్తారు మనల్ని చొప్పు తీసుకొని కొడతారు అవునా కదా ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ లోనే అనుకోండి మనల్ని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది ఆ అమ్మాయి మనకి ఏదో గిఫ్ట్ లో లేకపోతే ఇంకోటో సంథింగ్ ఎల్స్ ఏదో చేసింది అనుకో అమ్మాయి వీడియోలు తీసి పెట్టుకుంటుందా ఫోటోలు తీసి పెట్టుకుంటుందా ఏం మాట్లాడతాడు అసలు కాస్త బుద్ధి బుర్ర లేదా పోనీ ఆ ఛానల్లో కూర్చోబెట్టుకొని మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళకైనా సెన్స్ లేదా కామన్ సెన్స్ లేదా కనీసం కండెమ్ చేయరా వాళ్ళు కూడా చదువుకునే కదా వచ్చారు వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ చదివారు డిగ్రీ చదివారు పీజీలు చేసి ఉంటారు సొసైటీలో ఉన్నారు కామన్ సెన్స్ అది ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఫోర్త్ ఎస్టేట్ లో వీళ్ళు ఎట్లా రన్ చేస్తారు నాకు అర్థం కాదు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళు అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఆ అమ్మాయిది తప్ప అంటే నేను 100కి 100% తప్పు కాదని చెప్తా ఎందుకు రీజన్ అంటే ప్రతి అమ్మాయికి కూడా అమ్మాయి లవ్ అండ్ అఫెక్షన్ మీద ఖచ్చితంగా పిఎం అయినా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా ప్రేమకి ఎవరైనా దాసోహమే సో అలానే ఆమె కూడా నేను నమ్మినప్పుడు నీకు చేతనైతే కూర్చోబెట్టి మాట్లాడి నేను ఇంత ఇవ్వగలుగుతాను ఇంత చేస్తాను కన్విన్సింగ్ చేసుకో అంతేగాని ఆమె చనిపోయేంత స్టేజ్కి తీసుకొచ్చి నువ్వు ఆమెను వదిలేస్తే ఆమెకి ఎంత ఉంటది ఇంకా చావు దగ్గరకు వచ్చినప్పుడు ఈయన ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి రాదా కదా ఇప్పుడు ఇవన్నీ రికార్డింగ్ చేశారని చెప్తున్నారు కదా వాస్తవంగా ఆవిడ కాదు రికార్డింగ్ చేసింది ఇతను రికార్డింగ్ చేసుకొని పెట్టుకుంటే ఇతని ఫోను అప్పుడు పోలీస్ వాళ్ళు ఏదో తీసుకున్నప్పుడు ఇతను లాగిన్ వీళ్ళ అబ్బాయి దాంట్లో చేసుకున్నాడు ఇక్కడ అందరికి తెలియని విషయం ఇదే అమ్మాయి రికార్డింగ్ చేసింది అంటున్నారు అమ్మాయి రికార్డింగ్ చేయలా ఈ రికార్డింగ్ లో అలవాటు ఉండేది ఇతనికి అమ్మాయి కాదు ఈ రికార్డింగ్ అలవాటు ఉండేది వీళ్ళకి ఆ అమ్మాయి కాదు ఆ బాధితురాలికి కాదు ఇతను రికార్డింగ్లు పెట్టుకున్నవన్నీ వాళ్ళ అబ్బాయి ఫోన్ లో ఇతను సిమ్ వేసుకొని లాగిన్ చేసుకుంటే అవన్నీ సింక్రనైజ్ అయ్యాయి ఈ సింక్రనైజ్ అయినప్పుడు వాళ్ళ అబ్బాయి చేతిలో ఫోన్ ఉండింది కదా కాదు మళ్ళీ రిటర్న్ తీసుకున్నప్పుడు అబ్బాయి ఫోన్ ఇచ్చేసాడు కదా అది మనం సైన్ అవుట్ చేయకుండా డీసింక్రనైజ్ చేయకపోతే అది అట్లనే ఉంటది అలానే ఉంటది కదా అది వాళ్ళ అబ్బాయి చేతికి వచ్చినప్పుడు ఇవన్నీ వీడియోలు గ్యాలరీలు అని చూసారు షాక్ అయ్యారు వాళ్ళు ఫొటోస్ కానీ ఆ అబ్బాయి తీసుకెళ్లి వాళ్ళ అమ్మకు చూపించాడు ఇది పరిస్థితిని అప్పుడు వాళ్ళని కాపీ చేసుకొని వాళ్ళ సిస్టమ్ లో పెట్టుకొని మొత్తం అన్ని వెరిఫై చేసుకుంటే ఓహో ఇతని క్యారెక్టర్ ఇదా ఇతని కాండక్ట్ ఇదా ఓ ఇతను ఇలాంటి వాడా అని చెప్పి అప్పుడు వాళ్ళు కన్క్లూజన్కి వచ్చారు వీళ్ళేం రికార్డింగ్ చేయలేదు చాలా మందికి తెలియని విషయం అది ఏదో అమ్మాయి రికార్డింగ్ చేసింది కిలాడి లేడీ అని అంటున్నారు రికార్డింగ్ చేసింది నువ్వే ఒక దాంట్లో ఒప్పుకున్నావు ఆ అమ్మాయి డాక్యుమెంట్ డబ్బులు ఇచ్చేటప్పుడు నేను ఆమెకు తెలియకుండా యూ హ్యావ్ ఎ నేచర్ దట్ నీకు అలాంటి బుద్ధి ఉంది నువ్వు అలాంటి క్యారెక్టర్ ఓడివి నీ కాండక్ట్ అది రికార్డింగ్ లో చేసే క్యారెక్టర్ నీది బ్లాక్ మెయిల్ చేసే క్యారెక్టర్ నీది నువ్వు చేస్తున్నావు అలాంటి పనులు ఆ అమ్మాయి చేయట్లా కానీ ఆ అమ్మాయి మీద బ్లేమ్స్ ఆ అమ్మాయి రికార్డింగ్ చేసింది ఇతను భయపెట్టించి అలాంటి వీడియోలు చేయించాడు నేను అది కూడా అడిగాను ఆవిడని ఏంటండి ఈ వీడియోలు అంటే ఇదండి సార్ మా పరిస్థితి ఇలా భయపెట్టి ఇలా చేశారు ఒంటరి మహిళ నేను ఏం చేస్తాను లేదంటే నా కెరియర్ పోతుందని చెప్పేసి నేను చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సింపతిగా ఏడుస్తాడు నాకు ఇంకా లైఫ్ ఇదైపోతుందని అంటాడు ఇంకా ఎట్లా లైఫ్ నాకు ఇస్తా అని చెప్పినప్పుడు నాతో జర్నీ చేస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా అతనికి చెప్పినట్టే నేను చేస్తాను కదా అతనికి కావాల్సిన విధంగా నేను బిహేవ్ చేస్తాను కదా వేరేగా నేను ఎందుకు బిహేవ్ చేస్తాను అని చెప్పింది ఆవిడ ఎక్కడే ఎవరైనా ఇప్పుడు అమ్మాయి అలా ఎందుకు వీడియో చేస్తుంటే కామన్ సెన్స్ పెట్టి ఆలోచిద్దాం మనము చేస్తుంది ఏ అమ్మాయినా ఎప్పుడు చేసేది అతను బ్లాక్ మెయిల్ చేస్తాడు ఏదో జరుగుంటేనే చేస్తుంది కదా అంటున్నాడు ఆమె ఒకటే బయటకు వస్తున్నాయి నా ఎందుకు బయటకు రాదు నువ్వు ఆవిడ ఒకటే రికార్డ్ నువ్వు చేసి పెట్టుకున్నావు ఆమె చేసి ఉంటే నీది చేసి ఉండేది ఈమెది అయిండేది కానీ ఆమె చేయలేదు కదా నువ్వు కదా చేసి పెట్టుకున్నావు సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత కేసు టేకప్ చేసాము